ఎవరైతే అవిద్యని ఉపాసిస్తారో, అంటే కర్మ ఉపాసనలలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి అంధలోకాలకి గతి. అంటే ఓన్లీ కర్మ చేసినటువంటి వాళ్ళు అంధలోకాలకి, ఓన్లీ ఉపాసన మాత్రమే చేసేటువంటి వాళ్ళు కర్మ చేయకుండా వాళ్ళు ఇంకా అంతకంటే చీకటి లోకాలకి వెళ్తారు. తద్వారా ఉపనిషత్కారుని యొక్క ఉద్దేశం, వేదమాత యొక్క ఉద్దేశం ఏంటంటే కర్మ ఉపాసన రెండు కలిపి చెయ్యాలి. ఉపాసన అనేటువంటిది భావన ప్రధానమైనటువంటిది. భావన లేకుండా కర్మ చేస్తే అది మెకానికల్ అయిపోతుంది, రోబోట్ లాగా. ఈ భావన లేకుండా చేసేటువంటి పూజ కానీ యజ్ఞం కానీ ఇవన్నీ కూడా అంధలోకాలకి దారితీస్తాయి. ఉపాసన అంటే భావన ప్రధానమైనటువంటిది. పోనీ అసలు కర్మ చెయ్యరు, నేను ఓన్లీ ఉపాసన మాత్రమే చేస్తాను, వీళ్ళు ఇంకా చీకటిలోకాలకి వెళ్ళిపోతారు. అంటే విడివిడిగా కర్మ చేసినా లేదా ఉపాసన చేసినా అంధలోకాల్లో ప్రవేశిస్తారు. కర్మ ఉపాసన సముచ్చయంతో చేస్తే బ్రహ్మలోకంలో ప్రవేశిస్తారు. అందుకని కర్మ ఉపాసన రెండు కలిపి చేయమనే శృతి చెప్తోంది. కానీ జ్ఞానముతోటి కర్మ సముచ్చయం కుదరదు.